హాయ్ అండి అందరికైతే నేనైతే ఇక చూసారు ఇక చిట్టి తల్లికి జ్వరం వచ్చింది కదా ఇక ఇటు వంట చేసుకుంటే ఇక బౌళ్ళన్నీ అయితే తోమేస్తున్నా. ఎందుకంటే ఇక బౌల్ తోముకుంటే ఇక నాకైతే ఇక పని ఉంటుంది కదా పెళ్ళికాడ అక్కడ ఇంట్లో పని కంప్లీట్ మొత్తం అయితే చేసుకోవాలి. ఇక వంట అయితే కంప్లీట్ అవుతుంది. అటు వంట చేసుకుంటే ఇక రైస్ కూడా పెట్టేశాను అన్నట్టు. ఎందుకంటే ఇక ఇవి బౌల్ మొత్తం కంప్లీట్ అయితే ఇక పొద్దున పూజ చేసుకుని ఇవన్నీ అయ్యేసరికి చాలా టైం అయింది. ఇళ్ళలో పని చేసి పూజ చేసుకొని ఇవన్నీ చేసుకునేసరికి చాలా టైం అయింది. ఇప్పుడైతే ఇక బౌల్ కూడా తోమేస్తున్నాయి. ఎందుకంటే ఇక బౌల్ ఇక్కడ ఉంటే నచ్చదు. ఇక బౌలు తోమేసుకొని ఇప్పుడు వంట చేసినాక కూడా బౌల్ కొన్ని అయినాయి. పొద్దున కొన్ని తోమిన ఆల్రెడీ మళ్ళీ అయినాయి ఇక. ఎందుకంటే కూరగాయలు కట్ చేసుడు కడుగుడు అవి ఇవన్నీ అయితే ఇక చాయ్ పాలు కాబెట్టినవి ఇవన్నీ అయితే ఇన్ని బౌళ్ళు అయినాయి. ఎందుకంటే బౌలు పొద్దున ఒక సిక్కు తోమిన ఆల్రెడీ లేవగానే మళ్ళీ కొన్ని అయినాయి. ఇప్పుడైతే వంట చేసుకుంటూ ఇవి చేసేస్తున్నా. ఎందుకంటే పని కంప్లీట్ అయిపోతే ఇంట్లో ఏం పని లేకుంటే మంచిగా కంప్లీట్ చేసుకుంటే బాగుంటుంది కదా అని. ఇక చిట్టి తల్లి పాపం జ్వరం వచ్చింది కాబట్టి ఆమె పని కొద్దిగా, లేకపోతే ఇక జ్వరం ఉంది కాబట్టి ఇక అంతా పని అంతా చేసుకోవాలి. పని టైంలో చిట్టి తల్లికి జ్వరం వస్తుంది. ఇక చూసారా రైస్ అయితే ఇక పెట్టాను. ఇక మా ఆయన అయితే టిఫిన్ కూడా చేయలేదు పాపం. నేను కూడా ఏం టిఫిన్ చేయలేదు. ఇక టిఫిన్ అయితే చేసుడే అవుతలేదు ఫ్రెండ్స్. ఇక టిఫిన్ ఈ మధ్య అయితే ఇక రైస్ పెట్టుకొని కర్రీస్ ఇక కాకరకాయ పులుసు అయితే అయిపోయింది. వంట అయితే మొత్తం కంప్లీట్ అయింది. మీరైతే హుజరాబాద్ సమ్మయ్య సొరకాయ కూర కంప్లీట్ అయిపోయింది. హుజరాబాద్ సమ్మయ్య లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ